కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశపరిచింది. పేదలు సంక్షేమ పథకాల్లో కోత విధించడమే గాక సబ్సిడీలకు మంగళం పాడింది. ఉపాధి హామీ పథకానికి ఎసరు పెట్టడంతో పాటు అన్నదాతకు అప్పే దిక్కు అన్నట్లుగా బడ్జెట్ కూర్పు ఉంది. కర్ణాటకపై కరుణ, గుజరాత్ గిఫ్ట్ సిటీకి మరింత లిఫ్ట్ అన్న రీతిలో కేంద్ర బడ్జెట్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా బడ్జెట్లో మాత్రం ఆ డిమాండ్లకు విలువే లేదు. మొత్తానికి బడ్జెట్ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని విశ్లేషకులు అంటున్నారు. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేని మోదీ సర్కారు ఏవో మందుగులికలు వేసే క్రమంలో కార్పొరేట్ల ఆస్తులను పెంచేందుకు సప్త ఋషులు శోధించి సాధించిన అమూల్య ఔషధ రసాలు అందిస్తూ పేద మధ్యతరగతిని మాత్రం విష గులికలు మింగించే ప్రయత్నం చేసేలా నిర్మలా బడ్జెట్ను రూపొందించారు. అమృత కాలంలో అద్భుత బడ్జెట్ అంటూ మోదీ వర్గం ఎంత గొంతు చించుకున్నా చివరకు మిగిలింది నిరాశాజనకమైన అభివృద్ధి నిరోధకమైన బడ్జెట్టే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అర్థం కాని లెక్కలతో అంకెల గారడీతో జనాన్ని ఏమార్చే ప్రయత్నం చేశారు. ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఎఫ్డీఐలకు, దేశీయ కార్పొరేట్లకు ఈ ఏడాది రెడ్ కార్పెట్ వేశారు. ప్రభుత్వ రంగ పాత్ర పోషించలేని ప్రైవేటు రంగానికి ఇంకోసారి పచ్చజెండా ఊపారు. ఆర్థిక వ్యవస్థ మూలాలను విస్మరించారు. నేల విడిచి సాము చేశారు. ఏడాదంతా రాష్ట్రాలు ఎంత మొత్తుకున్నా వినని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లోనైనా కరుణ చూపిస్తుంది. బడ్జెట్ ను తయారు చేసిన నిర్మలమ్మ ఈసారి కర్ణాటక ఎన్నికల కాంక్షతో ఆ రాష్ట్రాన్ని కేటాయింపులతో ముంచేశారు. రైల్వే బడ్జెట్ కింద 2.40 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. 9 రెట్లు పెంచామన్న అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి యత్నించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రక్రియను తీవ్రతరం చేశారు. బడ్జెట్ స్థాయిని 5-6 లక్షల కోట్లు పెంచేసి అదే అభివృద్ధి అని రంగు పులిమారు. కోవిడ్ మహమ్మారి తరువాత వచ్చిన తొలి బడ్జెట్ అని చెప్పుకున్నా కోవిడ్ సృష్టించిన బీభత్సం నుంచి ప్రజల్ని కాపాడదామన్న ఇంగిత జ్ఞానాన్ని ఏమాత్రం ప్రదర్శించలేకపోయారు. వలసల నియంత్రణకు చర్యలు లేకుండా చేశారు. ఉపాధి హామీకి నిధులను కుదించేశారు. పెరిగిన ధరలను, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఒక్క మాత్రను అందించలేకపోయారు. వచ్చే సంవత్సరము ధరల పెరుగుదలను నివారించగలమన్న హామీని ఇవ్వలేకపోయారు. ఆహార భద్రతకు భరోసా ఇవ్వలేకపోయారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రస్తావనే లేకుండా చేశారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీకి ప్రతిపాదనలే లేవు. ఆత్మహత్యలపై స్పందన లేదు. ఎరువుల ధరలపై మాట లేదు, మూట లేదు. ఎన్ఆర్జీఈఎస్ కేటాయింపులను 89,000 రూపాయల నుంచి 60,000 రూపాయలకు తగ్గించారు. వ్యవసాయ కేటాయింపులను 8,500 రూపాయలకు కూతపెట్టారు. పైగా తమకు సంబంధం లేని సహకార సంఘాల ఆన్లైన్కు నిధులిచ్చి వాటిని తమ గుప్పిట్లోకి తెచ్చుకునే విషపూరిత ప్రతిపాదనను మోసుకొచ్చారు. దాదాపు సబ్సిడీలన్నింటికీ అటూ ఇటుగా 30% వరకు కోత విధించారు. ఆహార సబ్సిడీని 2.8 లక్షల కోట్ల రూపాయల నుంచి 1.97 లక్షల కోట్ల రూపాయలకు ఐసీడీఎస్ కేటాయింపులను కుదించారు. చివరకు ఎంఎస్ఎంఈల క్యాపిటల్ సబ్సిడీ పైన అవాస్తవాలకు రంగులద్దారు. 8 ఏళ్లలో చేసిన 147 లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీల కింద 10 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులను గణాంకాల్లో చూపించారు. నిరాశే ఎదురైంది. దివ్యాంగజన్ అనే పేరు పెట్టడం మినహా వికలాంగులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిగా విస్మరించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్లో వికలాంగులకు కేటాయింపులు 1% మాత్రమే పెరిగింది. స్త్రీ శిశు సంక్షేమానికి బడ్జెట్లో కేంద్రం మొండిచేయి చూపింది. కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్ పై వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. స్త్రీ శిశు సంక్షేమానికి నిధుల కేటాయింపులో వివక్ష నెలకొంది. పేదరికం, పోషకాహార లోపం, ఆకలి సమస్యల్ని పూర్తిగా విస్మరించింది.
గత బడ్జెట్లో 2 లక్షల అంగన్వాడీలను ఆధునీకరిస్తామని మంత్రి ప్రకటించినా బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయలేదు. సామాజిక భద్రత, పెన్షన్లకు కేటాయింపుల్ని భారీగా తగ్గించడంతో ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్కు 683 కోట్ల రూపాయలు, సింగరేణికి 1650 కోట్ల రూపాయలు విధిల్చారు. చిన్నా చితకా తప్ప ఇంకేమీ కనిపించలేదు. 35% యువ నిరుద్యోగంపై నోరు మెదపలేదు. అసమానతలపై అడ్రస్సే లేదు. టెక్నాలజీపై పెట్టుబడుల గురించి చెప్పినా మానవ వనరులపై ఆశలు నీరుగార్చారు. డిజిటలైజేషన్ పేరుతో 4 మాయమాటలు చెప్పి బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. స్థూలంగా నిర్మలమ్మ బడ్జెట్ వెనుక కహానీ ఇదే. సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన చిట్టచివరి పూర్తి బడ్జెట్లోనూ నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాన్యులను విస్మరించింది. టక్కుటమార విద్యలను ప్రదర్శిస్తూ మాటలతో మభ్యపెట్టింది.